ఫ్రెండ్స్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ SLE ఈ కంప్లైంట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పాప అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మంది వింటూ ఉంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మీరు ఇప్పుడు హీరోయిన్ సమంత గురించి వినుంటారు కదా, ఆవిడకి మయోసైటిస్ ఉన్నది అని చెప్పేసి. సోరియాసిస్ అనే కేసు గురించి వినుంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి వినుంటారు. అలాంటిదే ఈ SLE అనమాట. జనరలీ ఎలా ఉంటుంది అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ బయట నుంచి వచ్చే వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి అటాక్ చేస్తూ ఉంటుంది, బ్యాక్టీరియా, వైరసెస్, వాటన్నిటిని. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ బాడీలో ఉండే కొన్ని సెల్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనే దాని గురించి ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర క్లియర్ కట్ ఆన్సర్ అనేది లేదు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామందికి ఈ SLE ఉండే సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు రాంగ్ డయాగ్నోసిస్ చేసుకుని నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయనో, స్కిన్ పైన ర్యాష్ వస్తున్నదనో, ఇలాంటి సిమ్టమ్స్కి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మందులు తెచ్చి వాడుకోవడం, అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో ఒక కరెక్ట్ డయాగ్నోసిస్ వాళ్ళకి అర్థమైతే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఇది బాడీలో ఉండే చాలా రకాలైన ఆర్గన్స్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. స్కిన్ పైన ఉంటుంది, బోన్స్ పైన, జాయింట్ పైన, హార్ట్, లివర్, కిడ్నీ, ఇలాగా బాడీలో ఉండే చాలా ఆర్గన్స్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఉండే లక్షణాలు కూడా అందరికీ ఒకలా ఉండవలసిన అవసరం లేదు. ఒక 60 to 70% పేషెంట్స్కి కొన్ని కామన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాటి బేసిస్ మీద మనం జనరలీ డయాగ్నోసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కిన్ ఉన్నది అని అంటే ఈ పేరులో చూసారా లూపస్ అని ఉంది కదా, ఆ లూపస్ అని అంటే వుల్ఫ్ అన్నమాట. స్కిన్ ర్యాష్ రెడ్ కలర్గా ఒక బటర్ఫ్లై షేప్లో వాళ్ళకి ఈ ఏరియాలో ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ పేషెంట్స్కి కనబడుతూ ఉంటుంది. అండ్ ఈ ర్యాష్లో చిన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ మ్యాక్సిల్లో లేబియల్ ఫోల్డ్ అని ఉంటుంది అన్నమాట. ఈ ఏరియాలోని ర్యాష్ కనబడదు. ఈ ఫోటోలో చూసారా అలాగా. ఓన్లీ మొహం మీదే ఉంటుందా అంటే లేదండి, బాడీ పైన ఎక్కడైనా రావచ్చు, వీప్ మీద ఎక్కడైనా రావచ్చు. ఎండలోకి వెళ్తే ఈ కంప్లైంట్ కొంచెం ఎక్కువ అవుతున్నది, ఎండలోకి వెళ్లకుండా నీడపట్టు ఉంటే కొంచెం తగ్గుతున్నది అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. రెండోది, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. జాయింట్స్ స్వెల్లింగ్స్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. ఫింగర్ జాయింట్స్, రిస్ట్, ఎల్బో, నీ, ఇలా బాడీలో ఉండే అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాపులు కూడా ఉంటాయి ఆ జాయింట్ దగ్గర. దానివల్ల ఆర్థరైటిస్ ఉన్నదేమో అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఛాతీలోని డీప్గా శ్వాస తీసుకుంటే ఛాతీలో నొప్పెడుతున్నది అని చెప్తూ ఉంటారు. అలసటగా ఉంటుంది, ఏ కారణం లేకుండా పని ఏం చేయకపోయినా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వచ్చిందో తెలియకుండా ఫీవర్ లాగా అనమాట. పోనీ ఫీవర్ అంటే పై సివియర్ అయిన హై ఫీవర్ కూడా కాదు, మైల్డ్ ఫీవర్ అనమాట. ఒంట్లో ఫీవర్ ఉన్నది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. టెస్ట్ చేస్తే కనబడుతూ ఉండదు. వీళ్ళకి రేనాల్డ్స్ ఫినామినా అని ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ ఈ ఫింగర్స్ ఉంటాయి చూసారా, ఈ ఫోటోలో చూస్తున్నారా, ఈ ఫోటోలో చూస్తున్నట్టు చన్నీళ్ళలో చేతులు పెడితే ఈ చేతులు అన్నీ తెల్లగా అయిపోతాయి. చల్లని వాతావరణానికి వెళ్తే ఈ ఫింగర్స్ అన్నీ ఫుల్గా చల్లగా తెల్లగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అవి నార్మల్ అవ్వడానికి కొంత టైం పడుతున్నది. దీన్ని రేనాల్డ్స్ ఫినామినా అంటారు. ఇది SLEలో కామన్గా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇన్ జనరల్గా కూడా మిగతా చోట్ల బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రకరకాల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. బ్లడ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ లోపల ఉండే RBC, WBC ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి, తక్కువ అయిపోతున్నాయని అబ్జర్వ్ చేస్తాం. జుట్టు రాలిపోతూ ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇలాగా చాలా రకాలైన కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. ఎందువల్ల వస్తుంది ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము, కానీ జనరల్గా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత చాలామందికి SLE లాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అది ఒక ట్రిగ్గర్ అయి ఉండాలి. సన్లైట్కి బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే కొందరికి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. కొందరికి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ కండిషన్ డెవలప్ అయింది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ జనరల్గా కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఈ SLE ఉన్నది అని అంటే, ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా SLE కేసెస్ చూస్తుంటాం. ఆల్మోస్ట్ 10 to 1 రేషియో అనమాట. సరే, ఈ SLE వల్ల ఏదైనా ప్రమాదకరంగా ఏదైనా అవుతుందా అని అంటే ఎస్, అప్పుడప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి పాదాలు అవి స్వెల్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అలాంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి, బ్రెయిన్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లోకి అండ్ రకరకాల కంప్లైంట్స్ లోపలికి దారితీసే అవకాశం ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి
చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే టెస్ట్ చేయించుకోవాలి. మీకు కనుక వీటిలో ఏ లక్షణాలు ఉన్నా సరే మోస్ట్ కామన్లీ ANA యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అని కానీ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ల్యాబొరేటరీకి వెళ్తే టెస్ట్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది అనమాట అసలు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల మీకు వచ్చిన సిమ్టమ్స్ ఇవి, లేదా మామూలుగా మరొక ఇన్ఫెక్షన్ వల్ల దేనివల్ల వచ్చిన సిమ్టమ్స్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా CRP టెస్ట్ అని చెప్పేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్నది అంటే మరొక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అండి. మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే వాటిని అన్నీ పక్కన పెట్టండి. ఏది అతిగా చేసేయద్దు. ఇప్పుడు పసుపు మంచిదే అని ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే వాటర్ ఇంటేక్ అని కానివ్వండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా వెజిటేరియన్ ఫుడ్ అయినా ఉప్పు కారం స్వీట్ ఏదైనా సరే ఏది మానేయక్కర్లేదు, బట్ అన్నీ ఆ లిమిట్లో తీసుకుంటూ ఉండాలి. అతిగా తీసుకుంటున్నారు అని మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఇమీడియట్లీ కట్ ఆఫ్ చేసేయాలి. హెల్దీ వర్క్ షెడ్యూల్ అనమాట. అంటే వర్క్ టైంలో వర్క్, ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీ. ఎందుకంటే మైండ్ పీస్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏదైనా ఒక డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్, ఎందుకంటే సైకలాజికల్ కండిషన్స్ వల్ల కూడా ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఫ్లేరప్స్ అవుతుంటాయి, ఎక్కువ అవుతున్నాయని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి కోసం ఏదైనా హాబీ డెవలప్ చేసుకోవడం కానీ, లేదంటే సరదాగా ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేయడం అని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఇవన్నీ జనరల్గా హెల్ప్ చేస్తున్నాయి. ఇవన్నీ ఓకే సార్, హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయండి. క్యూర్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ కంట్రోల్లో ఉంచడానికి చాలా మటుకు పేషెంట్స్లోని హెల్ప్ అయితే అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ థూజా 1M అనే మెడిసిన్ ఉంది. ఇది వారానికి ఒకసారి పొద్దున పూట ఒక 5 pills వేసుకోవాలి. అలాగే హైడ్రోకోటైల్ ఏసియాటికా అనే మదర్ టించర్ ఉంటుంది. ఇది మార్నింగ్ ఒక 8 to 10 drops, మళ్ళీ సాయంకాలం ఒక 8 to 10 drops కొంచెం అనమాట. ఒక ½ కప్ గోరువెచ్చని నీళ్ళలోకి ఒక 8 drops 10 drops వేసుకుని సిప్ బై సిప్ అనమాట. ఏదో టీ తాగినట్టుగా ఎలా ఉంటుందో అలా తీసుకోవాలి, పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి. ఈ మెడిసిన్స్ నేను కామన్గా ఇచ్చే మెడిసిన్స్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం టెంపరీగా తగ్గించడానికి గురించి. ఇంకొంచెం డీపర్ యాక్టింగ్ మెడిసిన్ అనేది ఆ పేషెంట్ యొక్క కంప్లీట్ కేస్ హిస్టరీ అంతా తీసుకుని అప్పుడు ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ అనేది చూస్తూ ఉంటాం. ఎందుకంటే హోమియోపతిలో ఈ కండిషన్ గురించి చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. ఏది వాళ్ళకి సూట్ అవుతుంది అనేది కేస్ టేకింగ్ తీసుకోవాలి. సో మీరు ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా నా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ పేరు, ఊరు, మీకు ఆన్లైన్ ట్రీట్మెంట్ ఎలా తీసుకునే ప్రొసీజర్ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అయినా కంటిన్యూస్గా వేసేసుకోకూడదండి. ఆ థూజా అండ్ హైడ్రోకోటైల్ అనేది ఒక 1 month వేసుకోండి. కొంచెం బెటర్గా ఉన్నది అని అంటే వెల్ అండ్ గుడ్, లేదంటే వాటిని ఆపేయవలసిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్రానిక్ డిసీజ్. ఇది ఒకసారి వస్తే 1 సంవత్సరం తగ్గిపోతుంది, 2 సంవత్సరాలు తగ్గిపోతుంది అని ఉండదు. యాక్చువల్లీ జీవితాంతం ఉంటుంది. సో దీన్ని మేనేజ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది చూడాలన్నమాట. అందుకని ఫాస్ట్గా తగ్గించుకోవడానికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే స్ట్రాంగ్ మెడిసిన్స్ ఏదైనా వాడేయడం వల్ల మీకు వేరే కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఓపిక్గా లైఫ్ స్టైల్ మార్చుకోవడం అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ వాడడం వల్ల జనరలీ లాంగ్ టర్మ్లో బాగుంటున్నది అని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీలుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వేజన సుఖినో భవంతు.